హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఎంతో రుచిగా ఉండే పాలకోవా బిళ్ళల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కేవలం 2 ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. ఇవి ఒక 15-20 రోజుల వరకు నిలవుంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టారు అంటే భలే ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. మీలో ఎంతమంది ఇలా కోవా బిళ్ళని మీ చిన్నప్పుడు తిన్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక లీటర్ పాలను నేను కాచిన పాలని మీగడతో సహా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. చిక్కటి పాలను మాత్రమే తీసుకోవాలి. లేదంటే కోవా రాదు. ఇలా పాలని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోండి. మాటి మాటికి తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు అంటుతుంది. ఇలా సైడ్స్‌లో మేగడ పడుతుంది. దాన్ని కూడా ఇలా తీసుకొని పాలల్లోకి యాడ్ చేసుకోండి. ఒక లీటర్ పాలు పావు వంతు అయ్యే వరకు బాయిల్ చేసుకోండి హై ఫ్లేమ్‌లోనే. నాకు మొత్తం 45 నిమిషాలు పట్టింది ఇలా చిక్కగా అవ్వడానికి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఒక 120 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు షుగర్‌ని యాడ్ చేసుకోండి. మీరు తినే స్వీట్‌ని బట్టి షుగర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. మరీ తక్కువ వేసుకోవద్దు, కోవా రాదు. కప్పుల్లో చెప్పాలి అంటే ఒక అర కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోండి. ఇలా ఒక నిమిషం కలిపాక ఇలా తయారవుతుంది. ఇది అసలైన కోవా మనకి స్వీట్ షాప్‌లో దొరికేది. మీకు ఇలానే కావాలంటే ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను చేసేది బిళ్ళలు కాబట్టి ఇంకా కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికిస్తే ఇలా తిక్కుగా అవుతుంది. ఇప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే బిళ్ళలు చేసుకోండి. చేతులకి నెయ్యి రాసుకొని కొంచెం కోవా తీసుకొని వీడియోలో చూపించినట్టు ఉండలు చేసుకొని లైట్‌గా ప్రెస్ చేస్తే మన కోవా బిళ్ళలు రెడీ అయినట్టే. ఇలానే అన్ని బిళ్ళలు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. పిల్లలకి రోజు 1, 2 ఇస్తే హ్యాపీగా తినేస్తారు. షుగర్ తక్కువ యాడ్ చేసుకున్న పాలు చిక్కగా లేకపోయినా కోవా రాదు. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది నిమ్మరసాన్ని పిండుతారు కోవా అవ్వడానికి. కానీ దాని టేస్ట్ అంతేమీ బాగోదు. ప్లస్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో లోపల? మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.